రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేయటం ప్రజల కోసం ఇది ప్రజల ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా. అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ ఫెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి ఫెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ. ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది, అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి ఫెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలే శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలే శ్రీకాంత్ ఫెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు ఫెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు ఇదే అవిలే శ్రీకాంత్కి, వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే
అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మా మస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా? సాక్షి ఛానల్ కానీ రారు, వచ్చారా? ఏరినైనా సాక్షి ఛానలా? ఒకరు బాగా తీసుకునైనా చేయుతున్నాయినా ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చున్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు. తిరస్కరించిన 14 రోజులకి అనుమతులు ఇచ్చారు. ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కిలివేటి సంజీవయ్య కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను. ఎందుకు తప్పు పట్టనంటే, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం. ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. కానీ ఫస్ట్ పేజ్ లేకుంటే లేదు. మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు. జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం, ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికి పెరోల్ లేఖలు ఇవ్వను. సహాయం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా, మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు, ప్రొఫెసరు, లెక్చరరు అనుకోను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం, భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వం. ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా. ఇది ఒక అనుభవం. అయితే పెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడిని. కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరేమన్నారంటే, పాల డబ్బా కోసం, నాకు 2 కుమార్తెలండి, చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు. నిజం. ఎవరు కాదన్నారు? గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు 100 రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడని నేనే స్వయంగా చెప్పుకున్నాను. మీరు చెప్పింది నిజం. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మరి అక్కడికి ఆపేమైంది? నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాళ్ళు. మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా, నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్. ఆ స్కూటరు
నాకెంతో ఇష్టం. ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్. ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని పోయే వాళ్ళందరూ నా సైడ్ చూడాల్సిందే. ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది. అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే 1990లో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేకి సన్నిహితుడిని. అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే 450 ఖర్చు అయితే, ఓ 10 రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మన సైడ్ చూడక తప్పదు కదా సార్. అదొక అనుభవం. ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ గారు. నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం, గ్వాలియర్ మహారాజా కుటుంబం ఎప్పుడైనా చెప్పానా? నేను ఎప్పుడు చెప్పలేదే. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నేనే అనేక సార్లు చెప్పా, దాంట్లో దాపరికం లేదు. ఇంకోటి కూడా, స్కూటర్ పెట్రోలే కాదు, పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే 90లో 150, 175, 200. మడత మంచంలో ఉంటే 10 రూపాయలు. మడత మంచాల లాడ్జీలో నేను నెల కాలాల పాటు ఉండా. మడత మంచాల లాడ్జీలో. ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే మధు 10 రూపాయలే దానికి. హోటల్లో ఉండాలంటే 150, 175, 200 కాబట్టి మడత మంచాల లాడ్జీ అయితే 10 రూపాయలు. ఇది కూడా చెప్పున్నానే, మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు. మరి మడత మంచాల లాడ్జీలో ఉన్నాం, స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం, పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలనా? ఎప్పటికి అలానే ఉండిపోవాలనా? జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి, స్నేహితులతో కలిసి. ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద రియల్ ఎస్టేటు, పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం. తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి. అంటే ఏమీ చేయలేదు కాబట్టే తీసుకోండి. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, మాట్లాడటం చేత కాదు, నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు.
ఘోరంగా నేను మాట్లాడగలుగుతా, కానీ ప్రజలు హర్షించాలని మాట్లాడటం లేదు. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో, మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడో, మా శంసుద్దీన్ మాట్లాడతాడో, లేక మా కరణం హజరత్ నాయుడు మాట్లాడతాడో, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడో, మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మాట్లాడతాడో, ఎవరో ఒకరు మాట్లాడేస్తాం రోజు. మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అయ్యా. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ములుమూడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడండి, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది, సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి. ఏమిటి ఆ సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటి ఆ సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడదాం.